అవధానం అంటే ఏకాగ్రత. 8వ అధ్యాయంలోని 6వ శ్లోకంలో చివరి పాదం చివరి అక్షరాన్ని చెప్పండి. తహ. సరైన సమాధానం చెప్పారు గురువు గారు, ధన్యవాదములు. నాకు 8వ అధ్యాయంలో 9వ శ్లోకం గురించి వివరించింది. మీరు 16వ అధ్యాయంలోని 7వ శ్లోకం అయిన ప్రవృత్తించ చెప్పండి. 4 నెలల్లో నేను మొత్తం 700 శ్లోకాలు నేర్చుకుని తర్వాత ఈ అవధాన ప్రక్రియను చేస్తున్నాను. అవధానం అంటే ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్. ఒక విషయం పైన ఏకాగ్రతతోటి మనం చేసే పనిలో ఏకాగ్రతను ఉంచుకొని మనం చేస్తే ఆ పనిలో విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. ఒక అంశం పైన సంపూర్ణ ఏకాగ్రతను పెడితే అది అవధానం అవుతుంది. అష్టావధానంలో ఏంటంటే మీ ఫ్రెండ్స్ కూర్చున్నారు కదా, ఇటు 7 కూర్చున్నారు, ఇటు 7 కూర్చున్నారు. వీళ్ళు అడుగుతారు, ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతారు. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. ఏ శ్లోకమైనా వీరు అడగచ్చు అనమాట. ఈ 7 అడుగుతారు, ఆ 7 అడుగుతారు. శ్రీకృష్ణ పరమాత్మ ప్రార్థనతోటి మనం ప్రారంభించుకున్నాం. తొలి గురువులైన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ, నాకు చిన్నప్పటి నుండి భగవద్గీత నేర్చుకోమని చెప్పి, మీ అందరి వయసు ఉన్నప్పటి నుండి నన్ను భగవద్గీత నేర్చుకోమని చెప్పి ప్రేరణ ఇచ్చి ఆశీస్సులు అందించినటువంటి ఆధ్యాత్మిక సద్గురువులు పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ గురుదేవులు బ్రహ్మర్షి డాక్టర్ ఉమరాలి షా వారు. వారు 9వ పీఠాధిపతి. వారు మీ అందరి వయసు ఉన్నప్పుడు నేను మీ అందరి వయసులో ఉన్నప్పటి నుండి వారు నాకు భగవద్గీత నేర్చుకోమని చెప్తే నేను ఇంటర్లో 4 నెలల్లో నేర్చుకున్నాను. 4 months. 4 నెలల్లో నేను మొత్తం 700 శ్లోకాలు నేర్చుకుని తర్వాత ఈ అవధాన ప్రక్రియను చేస్తున్నాను. సత్ జ్ఞాన్ ఉన్నత పాఠశాలలో నా సంస్థ కాదు, నా అనే పేరు కలిగిన సంస్థ నిర్వాహకులు శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ గారు మరియు సత్ జ్ఞాన్ హై స్కూల్ కరస్పాండెంట్ శ్రీ చింతల మల్లేశం గారుల సంయుక్త నిర్వహణలో ఈ అవధానాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ముందుగా ఇరువురికి నమస్సులు అర్పిస్తూ ఒక చిన్న పద్యం. అంతఃశ్రద్ధ వధానము అంటే లోపల ఉన్నటువంటి శ్రద్ధతోటి అవధానాన్ని ఇంతటి ఘన పాఠశాలను ఏర్పరిచెను తాన్, ఇంతటి ఘన పాఠశాలను ఏర్పరిచెను తాన్, చింతల మల్లేశము అతని సంతతమున్ కాచుగాత శార్ంగి బలంబే, అతని సంతతమున్ కాచుగాత శార్ంగి బలంబే. పద్యం మీకు అర్థమైంది కదా? మంచి శ్రద్ధతోటి ఇంత ఘనమైన పాఠశాలలో అవధానాన్ని ఏర్పరిచినటువంటి కరస్పాండెంట్ శ్రీ చింతల మల్లేశం గారు. వారిని శార్ంగి అంటే ఎవరు? శార్ంగి అంటే విష్ణుమూర్తి సర్వదా కాపాడుగాక. ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహింపబడడానికి మరొక నిర్వాహకులుగా ఈ కార్యక్రమాన్ని మొత్తం నిర్వహిస్తున్నటువంటి శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ గారు. ఇద్దరు కూడా సంయుక్త ఆధ్వర్యంలో ఇంత చక్కగా ఈ అవధానాన్ని నిర్వహిస్తున్నారు. అప్రస్తుత ప్రసంగం నిర్వహిస్తున్నటువంటి విట్టుబాబు గారికి మంచి ప్రేరణ కలగాలని శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తూ ఈ అవధానాన్ని ప్రారంభిద్దాం. అవధాని గారికి నా వందనములు. నా పేరు నిఖిత. నేను 11వ అధ్యాయంలోని 2వ శ్లోకాన్ని చెప్పదలుచుకున్నాను. అర్జున ఉవాచ భవాప్యయో హి భూతానాం శ్రుతౌ విస్తర్షో మయా త్వత్త కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం
అవధాని గారు, నేను ఎంచుకున్న అంశం శ్లోక దర్శనం. మీరు 16వ అధ్యాయంలోని 7వ శ్లోకం అయిన ప్రవృత్తించ చెప్పండి. ఇప్పటి వరకు నేను చాలా అవధానాలు చేశాను, 30కి పైగా అవధానాలు చేశాను. కానీ ఎక్కడా కూడా అడగడానికి కూర్చున్న వాళ్ళు ముందు ఒక శ్లోకం చెప్పి తర్వాత వారు అడగలేదు. ఇక్కడే మొట్టమొదటిసారి ముందు పిల్లలు నేర్చుకుని వారంటూ ఒక శ్లోకాన్ని నేర్చుకుని తర్వాత అడుగుతున్నారు. ఇది చాలా హర్షించదలసిన విషయం. ప్రవృత్తించ నివృత్తించ జనా నవిదురాసురాః నశోచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. నేను 14వ అధ్యాయంలోని 4వ శ్లోకాన్ని చెప్పాలనుకుంటున్నాను. సర్వయోనిషు ఏనైకం భావమవ్యయమీక్షతే సర్వయోనిషు కౌంతేయ మూర్తయా సంభవాతి యః తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదాపిత. అవధాని గారు, నేను సంఖ్యా దర్శనం అనే అంశాన్ని ఎంచుకున్నాను. నేను మిమ్మల్ని 13వ అధ్యాయంలోని 31వ శ్లోకాన్ని మా కోసం చెప్పవలసిందిగా కోరుచున్నాను. యదా భూత పృథగ్భావం ఏకస్థమను పశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. గురుగారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ఇప్పుడు అంత్యాక్షరి మనకిష్టమైన రౌండ్. అంత్యాక్షరిలో ప్రభాస్ కానిస్తుంది. అవధాని గారికి పాదాభివందనాలు. నా పేరు సాయి గీత. నేను 2వ అధ్యాయంలోని 20వ శ్లోకాన్ని చెప్పబోతున్నాను. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. అవధాని గారు, నేను ఎంచుకున్న అంశం అంత్యాక్షరి. నా శ్లోకం యొక్క చివరి అక్షరం ర. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. ఇది 14వ అధ్యాయంలో 7వ శ్లోకం. అవధాని గారికి నా వందనములు. నా పేరు జలహాసిని. నేను అధ్యాయ వివరణం అనే అంశాన్ని ఎంచుకున్నాను. అధ్యాయ వివరం అనే అంశంలో 7వ అధ్యాయం గురించి నాకు వివరించండి. 7వ అధ్యాయం. శ్లోకం. శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోత్య సన్యాసీ చ యోగి చ నానిర్న చ క్రియా. అవధాని గారు, నాకు 7వ అధ్యాయాన్ని గురించి వివరించండి. 7వ అధ్యాయం పేరు జ్ఞాన విజ్ఞాన యోగం. ఇందులో 30 శ్లోకాలు ఉంటాయి. నా పేరు సందకాఖిల. నేను ఎంచుకున్న అంశం అఖండ పఠనం. సేనయోరాభయోర్మధ్యే రథం స్థాపమయేచ్యుత హృషికేశం తదా వాక్యం ఇదమాహామహీపతే. అవధాని గారు, ఏవముక్తో హృషికేశో, ఈ శ్లోకాన్ని పూరించండి. ఇందాక అమ్మాయి అడిగారు కదా శ్లోకం, ఆ శ్లోకాన్ని నేను ఇప్పుడు మర్చిపోకూడదు. ఏ శ్లోకం చూడండి, మొదటి అధ్యాయంలో 24వ శ్లోకం చూడండి. ఏవముక్తో హృషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి తత్ర పశ్యత్ స్థితాన్ పార్థ పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్. అవధాని గారు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదములు. అమ్మాయి ఆపద్దు అనుకుంటే అధ్యాయం అంతా చదువుకుంటూ పోతూనే ఉండాలన్నమాట. సో వాళ్ళు ఆపండి అన్నప్పుడు ఆపుతారు. నా పేరు గోదా. నేను 8వ అధ్యాయంలో 3వ శ్లోకం గురించి చెప్తాను. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ
అవధాని గారు నేను ఎంచుకున్న అంశం విలోపపట్నం. అవధాని గారు నాకు 8వ అధ్యాయంలో 9వ శ్లోకం గురించి వివరించింది. ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ సర్వస్య ధాతారమచింత్య రూపం అనోరణీయాంసమనుస్మరేద్యః కవిం పురాణమనుశాసితారం. 8వ అధ్యాయంలో 9వ శ్లోకం సరిపోయిందా? ధన్యవాదాలు అవధాని గారు. గురువర్యులకు నా నమస్కారములు. నా పేరు హాసిని. నేను 18వ అధ్యాయంలోని 20వ శ్లోకాన్ని చెప్పాలి అనుకుంటున్నాను. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. తాత్పర్యం: వేర్వేరుగా కనిపించు సమస్త ప్రాణుల యందును శాశ్వతుడైన పరమాత్మయే విభాగరహితుడుగా సమభావముతో స్థితుడై ఉన్నట్లు జ్ఞాని అయిన వాడు చూచును. అట్టి పురుషుని జ్ఞానమును సాత్విక జ్ఞానముగా తెలుసుకొనుము. అవధాని గారు, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను. 8వ అధ్యాయంలోని 6వ శ్లోకంలో చివరి పాదం చివరి అక్షరాన్ని చెప్పండి. 8వ అధ్యాయం 6వ శ్లోకం చివరి పాదం చివరి అక్షరం తహ. సరైన సమాధానం చెప్పారు గురువు గారు. ధన్యవాదములు. అంటే కోరిక కదండి, అంటే కోరికనా? తోటి అంతమైపోతుంది చివరి అక్షరం. చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు దీంతో మనకు ఒక ఆవర్తం అయిపోయింది, ఒక రౌండ్ అయిపోయింది. వీళ్ళందరూ అడిగేశారు కదా, వీళ్ళందరూ అడిగారే లేదా? అందరూ అడిగేశారు. ఇప్పుడు వీళ్ళందరూ అడుగుతారనమాట. అవధాని గారికి వందనములు. నా పేరు భవ్యశ్రీ. నేను 12వ అధ్యాయంలోని 1వ శ్లోకాన్ని చెప్పదలుచుకున్నాను. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తా స్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. అవధాని గారు, నేను ఎంచుకున్న అంశం శ్లోక దర్శనం. అవధాని గారు 8వ అధ్యాయంలోని 8వ శ్లోకమైన అభ్యాసయోగయుక్తేన చెప్పండి. అభ్యాసయోగయుక్తేన చేతసానాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. అవధాని గారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. ఇప్పుడు సంఖ్యా దర్శనంలో నవచైతన్యం. అవధాని గారికి నా నమస్కారాలు. నా పేరు నవచైతన్య. నేను ఎంచుకున్న అంశం సంఖ్యా దర్శనం. నేను చెప్పబోయే శ్లోకం 10వ అధ్యాయంలోని 10వ శ్లోకం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతాం ఏనామాపుపాయాంతి తే. అవధాని గారు, నాకు 7వ అధ్యాయంలోని 2వ శ్లోకాన్ని చెప్పవలసిందిగా కోరుతున్నాను. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యజ్ఞాతవ్యమవశిష్యతే. చాలా చక్కగా చెప్పారు అవధాని గారు. ధన్యవాదాలు. ఇప్పుడు అంత్యాక్షరిలో ప్రభాస్. అవధాని గారికి పాదాలు వందనాలు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణగుణేషు వర్తంతే ఇతి మత్వాన సజ్జతే. అవధాని గారు, నేను ఎంచుకున్న అంశం అంత్యాక్షరి. తే అని చెప్పాడు కదా, తే అనే అక్షరంతో భగవద్గీతలో ఉన్న శ్లోకం చెప్పాలి. తే తం భూత్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే. యశస్వినా? అవధాని గారికి నా నమస్కారాలు. నా పేరు యశస్విని. నేను 5వ అధ్యాయంలో కర్మ సన్యాసి యోగంలోని 18వ శ్లోకాన్ని చెబుతున్నాను. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. అనగా
జ్ఞానులు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని ఎందున గోవు, ఏనుగు, కుక్క మొదలగు వాణి ఎందున చండాలుని ఎందున సమాన దృష్టినే కలిగి ఉందురు. అవధాని గారు, నాకు 4వ అధ్యాయంలో ఎన్ని శ్లోకాలు ఉంటాయో చెప్పండి. 4వ అధ్యాయం పేరు జ్ఞానకర్మ సన్యాస యోగం. దీన్ని జ్ఞానయోగం అని కూడా అంటారు. ఇందులో 42 శ్లోకాలు ఉంటాయి. ఇందులో జ్ఞానం ఎలా ఉంటుంది, కర్మ అనేది ఎలా ఉంటుంది మొదలైన విషయాలన్నీ చెప్పారు. 4వ అధ్యాయంలోని 7వ శ్లోకాన్ని వివరించండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని ఆ అమ్మాయి అడిగిన శ్లోకం. చాలా చక్కగా వర్ణించారు. ధన్యవాదాలు. నా పేరు జాహ్నవి. నేను 2వ అధ్యాయంలోని 67వ శ్లోకం చెప్పదలుచుకున్నా. ఇంద్రియాణామి చరితాం ఎన్మనోను విధీయతే తదస్య హారతి ప్రజ్ఞా వాయుర్నవామి వాంబసి. నేను ఎంచుకున్న అంశం అఖండ పఠనం. అవధాని గారు, మయా తతమిదం సర్వం ఈ శ్లోకాన్ని పూరించండి. ఇది 9వ అధ్యాయంలో 4వ శ్లోకం. పుస్తకాలు ఉన్నవారు చూడండి. మయా తదమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః నచ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర. అవధాని గారు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదములు. థ్యాంక్స్ అమ్మా. పడుకుంటే కష్టం. ఇది ముఖ్యంగా అఖండ పట్టణం చెప్పిన వాళ్ళు నిద్రపోయిందనుకో అవధాని గారు ఆపడుతూనే ఉండాలి. థ్యాంక్స్ అమ్మా. కరెక్ట్గా ఉన్నాను. ఇంకా అమ్మాయి జాలి చూపించి నేనైతే అరగంట వదిలేవాడిని కాదు. అందుకే నేను గొప్ప చెప్పలేదు. విలోమ పట్టణంలో ఇప్పుడు నందిని. అవధాని గారికి నా నమస్కారాలు. నా పేరు నందిని. అవధాని గారు, నేను 9వ అధ్యాయంలోని మొదటి శ్లోకాన్ని తెలియజేస్తున్నాను. ఇదం కృతే యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. అవధాని గారు, నేను విలోమ పఠనం అనే అంశాన్ని ఎంచుకున్నాను. మీరు నాకు 3వ అధ్యాయంలోని 6వ శ్లోకాన్ని తెలియజేయండి. మిథ్యాచారస్య ఉచ్యతే ఇంద్రియార్థాన్ విమూఢాత్మాన్ యయాస్తే మనసా స్మరన్ కర్మేంద్రియాన్ని సంయమ్య. ధన్యవాదములు గురువారు, చాలా చక్కగా తెలియజేశారు. ఇప్పుడు అక్షర దర్శనంలో గురువర్యులకు నా నమస్కారములు. నా పేరు గీతిక. నేను ఎంచుకున్న అంశం అక్షర దర్శనం. నేను మీకు ఒక శ్లోకాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఆ శ్లోకం దివి సూర్య సహస్రస్య భావేద్యుగపదుత్తిదా యది బాహా సదృశీ సాత్స్యాత్వభాసస్య మహాత్మనః. గురువు గారు, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అది 7వ అధ్యాయంలోని 8వ శ్లోకంలోని 2వ పాదంలోని 7వ అక్షరాన్ని చెప్పండి. 7వ అధ్యాయంలో 8వ శ్లోకంలో 2వ పాదంలో 7వ అక్షరం రాకి యావత్తు రియా. ఇక్కడ పిల్లలు ఆ అధ్యాయం తీసి శ్లోకం ఎత్తులోపే అక్షరం చెప్పేస్తారు. చెప్పట్టు, గట్టిగా చెప్పట్టు. అక్షర దర్శనం చెప్పట్టు. గురువు గారు, 11వ అధ్యాయంలో 12వ శ్లోకాన్ని వివరించండి. దాని భావాన్ని చెప్పండి. సూర్యుడు బాగా వెలిగిపోతూ ఉంటాడు. అప్పుడు చూడగలిగారు ఎవరైనా? అబ్బా, మీరు అందరూ చూసారా సూర్యుడిని? సూర్యుడిని మనం మామూలుగా చూసాం, కానీ ఎంతసేపు చూడగలిగారు? ఒక 5 సెకండ్లు లేదా 10 సెకండ్లు అంతే. ఇలా చూస్తాం. తర్వాత మళ్ళీ ఇంకా చూస్తే ఇలాంటి ఒక 4-5 పెట్టుకోవాలి. అంటే నేను చూసానా అని అడగండి. నేను కూడా చూడలేదు. నేను కూడా కేవలం ఒక 5-6 సెకండ్లు మాత్రమే చూడగలిగాను. సూర్యుడిని మనం ఎందుకు చూడలేకపోతున్నాం? కాంతి వల్ల. వెరీ గుడ్. సూర్యుడికి ఒక గ్రేట్ పవర్ ఉంది. ఆ పవర్ ఉండడం వల్ల మనం సన్ని చూడలేకపోతున్నాం, సూర్యుడిని చూడలేకపోతున్నాం. మరి కృష్ణుడు ఎంతటి పవర్ ఉన్నవాడు? మన భగవంతుడు
ఎంతటి పవర్ ఉంది భగవంతుడికి అంటే ఒక్క సూర్యుడినే మనం చూడలేకపోతున్నాం. భగవంతుడికి ఎంత పవర్ ఉందంటే 1000 మంది సూర్యులు ఉంటే ఎంత పవర్ ఉంటుందో అంత పవర్ ఉంది. ఎంత ఉంది? 1000 మంది. 1000 మంది అంటే ఇక్కడ ఎంతో మంది అని అర్థం అనమాట. ఒక్కడనే చూడకపోతే 1000 మంది ఉన్నదాన్ని మనం ఎలా చూడగలుగుతాం చెప్పండి? అవధాని గారికి నా వందనములు. నా పేరు కరణం చాందిని. నేను 18వ అధ్యాయంలో 66వ శ్లోకం చెప్పదలుచుకున్నాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామ్యశుచః. నేను ఎంచుకున్న అంశం శ్లోక దర్శనం. అవధాని గారు 9వ అధ్యాయంలో 2వ శ్లోకం అయిన రాజవిద్య చెప్పండి గురువు గారు. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. చాలా చక్కగా వివరించారు అవధాని గారు. ధన్యవాదాలు. మనం ఏ పని కూడా అమావాస్య నుండి స్టార్ట్ చేయం కదా. అమావాస్య రోజు ఏ పని స్టార్ట్ చేయం. మరి కురుక్షేత్ర యుద్ధం ఏంటండి? కార్తీక అమావాస్య నుండి ప్రారంభించారు. కాబట్టి మన మనస్సులో అజ్ఞానం అనే అంధకారం ఉంటే అదే మన జీవితం మొత్తం అమావాస్యగా మార్చేస్తుంది. మన మనస్సులో జ్ఞానం అనేటువంటి చంద్రుణ్ణి తెచ్చుకుంటే మన జీవితం ఆహ్లాదంగా సాగుతుంది. కాబట్టి మీరు కూడా రోజు కనీసం 2 శ్లోకాలు నేర్చుకోండి. మీరు మొబైల్ చూస్తారు. ఈ సందర్భంగా లర్న్ గీత అని ఒక యాప్ ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రోజు 40 నిమిషాలు మీరు ఏదో ఒక 40 నిమిషాలు సెలెక్ట్ చేసుకొని వినండి. చక్కగా నేర్పుతారు. ఫ్రీ, ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. సో మీరు చదువుకు ఎలాంటి ఆటంకం లేదు. ఒక్క 40 నిమిషాలు టైం వేస్ట్ ఏం కాదు. క్లాస్ రూమ్లో మీ పిల్లలు మీ పక్కకున్న వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేసినా, మీరు ఇబ్బందికరమైన వాతావరణం మీకు సృష్టించినా, మీరు డిస్టర్బ్ అవుతే మీ భవిష్యత్తు ఇబ్బంది తయారవుతుంది. మీకు టీచర్ చెప్పే లెసన్స్ అర్థం కావు. మీ టీచర్ చెప్పేటప్పుడు ఎప్పుడు గుర్తుంచుకోండి బెట, టీచర్ చెప్పేటప్పుడు లెసన్స్ విన్న వాళ్ళు 75% ఒక పని అయిపోయినట్టే. ఇంకా 25% ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఒకసారి చదివేస్తే పూర్తిగా గుర్తుండిపోతుంది. 4 నెలల్లో 700 శ్లోకాలు, మొత్తం శ్లోకాలు భగవద్గీతలో ఉన్న మొత్తం శ్లోకాలని 4 నెలల్లో కంఠస్థం కాదు మొత్తం అవపోసన పట్టాడంటే మీ యొక్క లెసన్స్ ఎంత బెట మీకు? అంతేనే కదా. సో మరి అవధాని గారికి మీరు పోటీగా రేపు చెప్పారు కదా, మళ్ళీ తీసుకొస్తాను. వాళ్ళకి పోటీగా మీ లెసన్స్లో ఉన్నాయి కావచ్చు, భగవద్గీతలో ఉన్న శ్లోకాలు కావచ్చు, మీరు ఇతర మంచి ఒక మీ భవిష్యత్తుకు ఉపయోగపడే అంశాల పట్ల పూర్తి అవగాహనతో ఇక్కడ చెప్పగలిగేటట్టు తయారవుతారా? మీరు తయారవుతారా? మాటిస్తారా? అవధాని గారికి మాటిస్తారా? నాకు తెలుసు సజ్ఞాన్ పిల్లలు ఎప్పుడు సజ్ఞానియన్సే ఎప్పుడు కూడా స్వచ్ఛమైన నిజమైన జ్ఞానం కలిగిన వాళ్ళు. నిజంగా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నిజంగా ఎంత సంతోషం అంటే ఈరోజు ఈ పాఠశాలలో నిజంగా మీరు ఉండడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ చిల్డ్రన్. ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన నా సోదరులు కృష్ణమోహన్ గారికి, ప్రత్యేకంగా గోగులపాటి కృష్ణమోహన్ గారికి, ఎందుకంటే గత 25 సంవత్సరాల స్నేహం, అలాగే సోదర భావం, ఎప్పుడు కూడా సోదరుడిగా ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉండి ఒక జర్నలిస్టుగా, ప్రముఖ కవిగా, అలాగే వివిధ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా ఈ సమాజంలో మంచి పేరు గడించిన కృష్ణమోహన్ గారు ఈరోజు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు కృష్ణమోహన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ముఖ్యంగా మన సోదరుడు సాయి కుమార్ పంతుల ఈరోజు చక్కటి తన యొక్క ఛానల్ ద్వారా కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని మన అందరి ముందు రేపు ముందుంచబోతున్నారు. అలాగే మహేష్ ఈరోజు ప్రతి కార్యక్రమాన్ని కూడా తన యొక్క కెమెరాలో బంధించి